హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది అనకాపల్లి జిల్లా రామాపురం నల్లమరం తల్లి పండుగ అండి. ఇది ఎప్పుడు ప్రతి ఇయర్ కూడా ఫిబ్రవరి నెలలో చేస్తారు మంగళవారం. సో ఈ పండుగ చాలా గ్రాండ్గా చేస్తారండి ప్రతి సంవత్సరం కూడా. ఆల్రెడీ గుడి వీడియో మన ఛానల్లో ఉందండి, కానీ ఈరోజు పండగ కదా చాలా ప్రత్యేకంగా పూజలు అవి చేస్తారని ఈ వీడియో మీ అందరూ చూస్తారని ఈ పండగ. సో అందుకని ఈ వీడియో పెట్టాము. భవానీ మాలలాగే నల్లమరం తల్లి కూడా మాల వేసుకుంటారండి. సో ఆ గ్రీన్ కలర్ షర్ట్ వేసుకున్నారు తను మా మరిదండి. తను నల్లమరం తల్లి మాల వేసుకున్నారు. భవానీ మాల దీక్షలాగే చేస్తారండి ఈ అమ్మవారికి కూడా. ఉదయాన్నే కాబట్టి గుడి కొంచెం రష్గా అనిపించట్లేదు, కానీ ఈవినింగ్ టైం అయితే చాలా రష్గా ఉంటుందండి. పండుగ రోజు అయితే అస్సలు గుడి ఖాళీ ఉండదు. సో మేమైతే ఉదయాన్నే వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చేసాం. అవి అమ్మవారి పాదాలండి. ఆల్రెడీ నిన్న పండగ నాకు వీడియో తీయడం అవ్వలేదు, కానీ ముందు రోజు సారి ఊరేగింపు చేశారండి. నాకు ఆ వీడియో తీయడానికి అవకాశం అవ్వలేదు. సో ఈ పండగ అయితే చాలా బాగా చేస్తారండి. చాలా ఊర్లో చాలా గ్రామాల్లో పల్లెటూరులో చేస్తారండి, కానీ టౌన్ సైడ్ ఇలా అమ్మవార్ల పండుగలు అవి చేయరు. కమిటీ మెంబర్స్ అండి. సో పండగ రోజు అయితేనే టికెట్స్ ఉంటాయండి. నార్మల్ డేస్లో అయితే టికెట్స్ అవి ఉండవు. అమ్మవారు ఎప్పుడైనా దర్శించుకోవచ్చు. ఇది ప్రతి గుడి మాత్రం ప్రతి సంవత్సరం డెవలప్ చేస్తూ వెళ్తున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడి అయితే ఉండేది కాదు, ప్రహరీ కట్టి ఒక చెట్టుకి పూజ చేసేవాళ్ళమే. అలా తర్వాత అమ్మవారి విగ్రహం కట్టి గుడి కట్టారండి. ఈ ఇయర్ అయితే ఇంకా బాగా డెకరేషన్ చేసి ఇంకా కలర్స్తో అమ్మవారిని చాలా నిండుగా చేశారండి. పిల్లలు ప్రసాదం ఇస్తున్నారు. తను మా ఆయన అండి ప్రసాదం తీసుకుంటున్నారు. సో పండగ అయితే గంగిరెద్దులు తీర్థం చాలా సందడిగా ఉంటుంది కదండి. చుట్టాలతోని పిల్లల సరదా, స్కూల్ మానేసి ఎంచక్క ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు కూడా, పిల్లడు చూడండి ఎంత బాగా ఎందుతున్నాడో. సో మీకు ఇలా ఏమైనా మెమోరీస్ ఉంటే మాకు కామెంట్ చేయండి. సో ఇంకా ఇది డే టైం అండి, అందుకనే పగలు వీడియో తీసాం. అంటే ఉదయాన్నే వెళ్ళాం కాబట్టి గుడి ఇది పక్క కోన్లీ అండి. ఇది కూడా నల్లమరం తల్లి గుడే. పండగ పగల కన్నా నైటే చాలా సెలబ్రేషన్ బాగుంటుంది కదండి. పండగ అంటేనే ప్రోగ్రామ్స్, పిల్లల అడవిడి, గేమ్స్ అన్నీ. ఇది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి జరుగుతుందండి ఈ పండగ. ఇక్కడైతే మాత్రం ఇంకా ఏ పండుగలు ఇంత గ్రాండ్గా చేయరు. సో ఇది పక్కనే నల్లమరం తల్లి గుడి. రెండు కాలనీల్లో కూడా ఒకేసారి పండగ చేస్తారండి. అందువల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ చూడడానికి చాలా కన్నులు విందుగా వస్తూ ఉంటారు. సో పిల్లలైతే వాళ్ళు ఆడుకోవడానికి పిల్లలందరూ వెళ్ళిపోయారు. పెద్దవాళ్ళందరూ మేమందరం ఒకసారి వెళ్ళాం. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఆ ఉయ్యాలు అయ్యి ఊగాము. చాలా సరదాగా అనిపించింది మాకు కూడా. మీరైతే మీ ఊర్లో పండుగ అయితే ఇలా ఎంజాయ్ చేస్తారా? చూడండి పిల్లలు ఎంత ఆనందంగా ఆడుకుంటున్నారో. ఇంకా ప్రసాదాలు, ఆడపిల్లలకి బొమ్మలు, మగపిల్లలకి ఇంకేం